దండకారణ్యం అడవికి విక్రమసింహ అనే సింహం రాజుగా ఉండేవాడు. విక్రమసింహ భార్య పేరు సింహనందిని. విక్రమసింహ దగ్గర గజరాజు అనే ఏనుగు మంత్రిగా ఉండేవాడు. సింహనందిని తమ్ముడు వీరసింహ కూడా అక్కడే ఉండేవాడు. తెలివైన గజరాజును విక్రమసింహ బాగా నమ్మేవాడు. సింహనందినికి మాత్రం మంత్రి పదవి నుండి గజరాజును తప్పించి తన తమ్ముడైన వీరసింహను మంత్రిని చేయాలని ఉండేది. వీరసింహ దగ్గర ఒక నక్క అనుచరుడుగా ఉండేవాడు. ఆ జిత్తులమారి నక్క మాటలు విని అడవిలోని జంతువులను చంపి నక్కతో పాటు కలిసి తింటూ ఉండేవాడు వీరసింహ. ఒకరోజు సింహనందిని మహారాజుతో, ఏమండి, ఎన్ని రోజులు ఆ గజరాజును మంత్రిగా ఉంచుతారు? అతను చాలా రోజులుగా మీ దగ్గర మంత్రిగా ఉన్నాడు కదా. అతని వయసు కూడా చాలా ఉంటుంది. ఇదివరకట్లాగా అతను చురుగ్గా లేడు. ఎక్కడికి రమ్మన్నా ఆలస్యంగా వస్తాడు. కాబట్టి ఆ గజరాజును మంత్రిగా తప్పించి మా తమ్ముడిని మంత్రిని చేయండి అంటుంది సింహనందిని. మహారాణి మాటలకు ఆలోచనలో పడతాడు విక్రమసింహ. మరుసటి రోజు విక్రమసింహ గజరాజుతో, చూడండి మంత్రి గారు, ఈ మధ్యన తరచుగా మీరు రమ్మన్న సమయం కంటే ఆలస్యంగా వస్తున్నారు. అలా ఎందుకు జరుగుతుందని నేను అడిగితే ఏవేవో సాకులు చెబుతున్నారు. దాంతో మహారాణికి మీ మీద నమ్మకం తగ్గిపోయింది. తన తమ్ముడు వీరసింహను మంత్రిగా చేయమని నన్ను అడుగుతుంది. దీనికి మీ సమాధానం ఏమిటి అంటాడు విక్రమసింహ. నేను ఈ మధ్యన 2-3 సార్లు ఆలస్యంగా వచ్చిన మాట నిజమే మహారాజా. దానికి కారణం మన అడవిలో గత కొంతకాలంగా కురిసిన భారీ వర్షాలు పడటంతో అడవిలోని చెట్లు కూలి దారికి అడ్డంగా పడటమే. ఆ దారి వెంట కాకుండా వేరే చోటు నుండి వచ్చేసరికి ఆలస్యమైంది. మహారాణి గారు చెబుతున్నారు కాబట్టి ఒకసారి వీరసింహకు మంత్రిగా అవకాశం ఇచ్చి చూడండి. అందుకు నాకేమీ అభ్యంతరం లేదు అంటాడు గజరాజు. విక్రమసింహ గజరాజు మాట్లాడుకుంటున్న మాటలన్నీ విన్న నక్క వెంటనే వీరసింహ దగ్గరికి వెళ్లి జరిగిన విషయం మొత్తం చెబుతుంది. దాంతో వీరసింహ ఆనందానికి అవధులుండవు. అలాగా, అంతా మనం అనుకున్నట్లు జరిగితే నేను మంత్రినయ్యాక మనకి కడ్డే ఉండదు నక్క. అడవిలో పెత్తనం మొత్తం నాదే అవుతుంది. ఇక మనం మా బావకు తెలియకుండా ఏ జంతువును చంపితున్నా మనల్ని అడిగేవారే ఉండరు. మనకిక తిరిగే ఉండదు అంటాడు వీరసింహ. మరుసటి రోజు విక్రమసింహ గజరాజును వీరసింహను పిలిచి, చూడండి, నేను మీ ఇద్దరికీ ఒక పరీక్ష పెడతాను. అందులో నెగ్గిన వారే ఈ అడవికి మంత్రి అవుతారు. కాబట్టి రేపు ఉదయం 10 గంటలకల్లా నేను చెప్పిన చోటుకు మీరిద్దరూ రండి. మీలో మంత్రిగా ఉండటానికి ఎవరు అర్హులో అక్కడే నిర్ణయిస్తాను. ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, నేను చెప్పిన సమయానికి ఖచ్చితంగా రావాలి. గజేంద్ర, ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది నువ్వే అంటూ అక్కడి నుండి వెళ్లిపోతాడు విక్రమసింహ. మరుసటి రోజు విక్రమసింహ చెప్పిన చోటుకు సింహనందిని వీరసింహతో పాటు నక్క కూడా బయలుదేరుతుంది. వాళ్ళు ముగ్గురు కొంత దూరం వచ్చేసరికి వాళ్లకు ఒక చిరుతపులి ఎదురవుతుంది. ఆ చిరుతపులి పక్కనే ఉన్న మరొక అడవికి చెందింది కావటంతో సింహనందినితో, ఏంటి మహారాణి, నీ భర్తకు అంత అహంకారం ఏమిటి? మొన్న మా అడవికి చెందిన తొడేలు పొరపాటున మీ అడవిలోని కుందేలును చంపితే నీ భర్త వచ్చి నా మీద గొడవ పెట్టుకుని నన్ను అవమానించాడు. ఆ అవమానానికి బదులు తీర్చుకుందామని వచ్చాను అంటుంది చిరుతపులి. ఇదంతా చూస్తున్న వీరసింహ, అక్క, బావ చెప్పిన సమయానికి నేను వెళ్ళకపోతే మళ్లీ ఆ గజరాజునే మంత్రిగా ఉండేలా చేస్తాడు బావ. కాబట్టి నేను వెళ్తున్నాను. ఈ చిరుతపులి సంగతి నువ్వే చూసుకో అంటూ సింహనందిని చెప్పేది వినిపించుకోకుండా నక్కతో పాటు వెళ్లిపోతాడు వీరసింహ. తన తమ్ముడు తనను ఒంటరిగా చిరుతపులి దగ్గర వదిలేసి వెళ్లటంతో అయోమయంలో పడుతుంది మహారాణి. ఇంతలో గజరాజు వస్తువు కనిపించటంతో ఊపిరి పీల్చుకుంటుంది సింహనందిని. గజరాజు అక్కడికి వచ్చి, ఏం జరిగింది మహారాణి అని అడగటంతో జరిగిన విషయం మొత్తం చెబుతుంది సింహనందిని. దాంతో గజరాజు కోపంగా, ఆడవాళ్ల మీదన నీ ప్రతాపం అంటూ చిరుతపులి మీద గొడవకు దిగుతాడు. ఇద్దరూ కొంతసేపు గొడవ పడ్డ తరువాత గజరాజు కోపంగా తన తొండంతో కొట్టడంతో అక్కడి నుండి వెళ్లిపోతుంది చిరుతపులి. చిరుతపులి వెళ్లిన తరువాత, మీకేం కాలేదు కదా మహారాణి అని అడుగుతాడు గజరాజు. నాకేం కాలేదు మంత్రి గారు, మీరు ఆ చిరుతపులితో గొడవ పడటంతో మహారాజు చెప్పిన సమయం దాటిపోయింది. త్వరగా వెళదాం పదండి అని సింహనందిని అనటంతో గజరాజు హడావుడిగా మహారాజు చెప్పిన చోటుకు వచ్చేసరికి చాలా ఆలస్యమైపోతుంది. దాంతో వీరసింహ, చూశావా బావా, మన మంత్రి గారు ఈరోజు కూడా మీరు చెప్పిన సమయానికి రాలేకపోయారు. కాబట్టి మీరు పెట్టిన పరీక్షలో అతను ఓడిపోయినట్లే. ఇక ఈ అడవికి మంత్రిగా రేపే నన్ను ప్రకటించండి బావా అంటాడు వీరసింహ. అప్పుడు విక్రమసింహ, నేను పెట్టిన పరీక్షలో ఓడిపోయింది గజరాజు కాదు వీరసింహ, నువ్వే అనటంతో వీరసింహ ఆశ్చర్యంగా, నేనా? అది ఎలా మహారాజా? నేను మీరు చెప్పిన సమయం కంటే ముందే వచ్చాను కదా అంటాడు వీరసింహ. వచ్చావు వీరసింహ, కానీ ఎలా వచ్చావు? ఒక ఆడసింహం ఆపదలో ఉంటే వదిలేసి వచ్చావు. ఆపదలో ఉన్న నీ తోబుట్టునే వదిలేసి వచ్చావంటే నువ్వు ఈ అడవిలోని మిగతా వారికి ఏం రక్షణగా ఉంటావు?
మంత్రి పదవి అంటే నాకు అండగా ఉండటమే కాదు, అడవిలో ఏ సమస్య వచ్చినా ఆదుకునేలాగా ఉండాలి. నిజానికి మీకు అడ్డం వచ్చిన ఆ చిరుతపులి నా స్నేహితుడే. నేనే అతన్ని మీ దగ్గరకు పంపించాను. నీ నిజస్వరూపం అక్కడే తెలిసిపోయింది. గజరాజు మాత్రం ఆలస్యం అవుతుందని, తన మంత్రి పదవి పోతుందని తెలిసినా మీ అక్కకు రక్షణగా నిలబడి ఆ చిరుతపులిని తరిమి కొట్టిన తర్వాత మహారాణిని వెంటబెట్టుకుని మరీ వచ్చాడు. అది మీ ఇద్దరికి ఉన్న తేడా అని మహారాజు అనటంతో వీరసింహ సిగ్గుతో తలదించుకుంటాడు. తరువాత సింహనందిని కూడా, నన్ను క్షమించండి మహారాజా, ఎవరేమిటో నాకు తెలిసి వచ్చింది. అడవికి మంత్రిగా ఉండటానికి అన్ని విధాలా గజరాజే అర్హుడు అనటంతో విక్రమసింహ అడవికి గజరాజునే మంత్రిగా కొనసాగిస్తాడు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.